డిసెంబర్ 5 తారీఖున 'పుష్ప 2' రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అదే విధంగా డిసెంబర్ 4 తారీఖున ఒక ఇన్సిడెంట్ గూడా జరిగింది. అది ఏంటో కాదు సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలోని ఒక మహిళ చనిపోయింది. అది ఎవరో కాదు మెయిన్ కారణం మన అల్లు అర్జున్ గారే అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. సో, ఇక్కడ అసలు విషయం ఏంటంటే అది జరిగిపోయింది. ఇప్పుడు దాని మీద కూడా చాలా చాలా రచ్చ జరుగుతుంది. ఆ విషయాన్నయితే పక్కన పెట్టండి. ఇప్పుడు మనమైతే సాలిడ్ అప్‌డేట్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఇప్పుడు ఒక్క విషయం 'అల్లు అర్జున్' గారి గురించి మాట్లాడుకుంటే, అతనైతే ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితుల్లో అయితే ఉన్నాడని మనకు గట్టిగా కనిపిస్తుందనమాట. అతను ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బెయిల్ మీద బయటకొచ్చాడు. హైకోర్టుకి మన తెలంగాణ పోలీసులైతే అంటే ఇప్పుడు తప్పు మొత్తం పోలీసుల మీదే. తెలంగాణ పోలీసుల మీదే వేశాడు. నేను ఆల్రెడీ వాళ్ళకి లెటర్ ఇచ్చాను. కాకపోతే వాళ్ళు రాలేదు. తప్పంతా వాళ్ళదే అనే విధంగా అయితే మన 'అల్లు అర్జున్' చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బెయిల్ అయితే తీసుకున్నాడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా 'అల్లు అర్జున్' జైలుకి పంపించే తీరాలి అనే విధంగా అయితే మాట్లాడుతున్నారనమాట. హైకోర్ట్‌లోనికి మన తెలంగాణ పోలీసులు హైకోర్ట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బెయిల్ క్యాన్సెల్ చేయించి 'అల్లు అర్జున్' తిరిగి మళ్ళీ జైలుకి తీసుకురావాలి అనే విధంగా అయితే ట్రై చేస్తున్నారు. సో, ఆ విషయం వేరేదనుకోండి. ఇప్పుడు మనం అసలు అప్‌డేట్ ఏంటో దాని ముందుకొచ్చేద్దాం. చూసుకున్నట్లయితే 'పుష్ప 2' సక్సెస్‌ఫుల్‌గా బ్యానర్‌తో అలా అలా దూసుకుపోతుంది. ఇప్పటికొచ్చి హిందీలోనైతే 700,00,00,000కి పైగానే కలెక్షన్ చేసింది. ఇంకా లాంగ్ రన్‌లో చూసుకున్నట్లయితే ఒక 1800,00,00,000కి పైగానే అంటే 'బాహుబలి' రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయన్నమాట. సో, ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనకొక అప్‌డేట్ ఇచ్చింది భయ్య మన మూవీ టీము. మూవీ టీమ్ అంటే ఈ మూవీ టీమ్ కాదు. సుకుమార్ అదే విధంగా మన 'అల్లు అర్జున్' గారితోని ఒక మూవీ అయితే వస్తుందన్నమాట. ఇది ఇప్పటికొచ్చి ఒక అప్‌డేట్ అయితే రాలేదు ఇప్పటి వరకని. ఇప్పుడు మన ఆ మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ 'నాగవంశి' గారైతే ఒక అప్‌డేట్ అయితే మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఈ మూవీ తొందరలోనే సెట్స్ పైకి రావడం అయితే జరుగుతుంది. సో, ఇప్పటికొచ్చి ఎప్పుడు చూడలేనటువంటి ఒక ప్రపంచాన్ని అయితే మేము ఇందులో క్రియేట్ చేయబోతున్నాం అనే విధంగా అయితే 'నాగవంశి' గారైతే మాట్లాడారనమాట. దీనికి త్రివిక్రమ్ గారు అదే విధంగా అయితే ఇంకా రెస్పాండ్ కాలేదు. భవిష్యత్తులో కొన్ని రోజుల్లోనే రెస్పాండ్ అవుతారనేసి అయితే మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చ్‌లోనే 2025 మార్చ్‌లోనైతే అల్లు అర్జున్ గారు లేని సీన్స్ అయితే షూట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా జూన్‌లోనైతే మన అల్లు అర్జున్ గారు ఉండే సీన్స్ మొత్తాన్ని షూట్ చేసి ఇంకొక 2026 మార్చి లేదా 2026 ఏప్రిల్ ఆ టయానికైతే ఇచ్చే ఛాన్స్ అదే అవకాశాలైతే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయని మన మూవీ ప్రొడ్యూసర్ అయితే చెప్పారన్నమాట 'నాగవంశి' గారైతే. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే 'పుష్ప 2' తోని మన 'అల్లు అర్జున్' గారి రేంజ్ అమాంతం పెరిగిపోయింది భయ్యా. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన 'నాగవంశి' త్రివిక్రమ్ గారు ఎప్పుడు ఇటువంటి మూవీస్ అయితే తీయలేదు. ఒక హిస్టారికల్ మూవీ లేదా ఎపిక్ మూవీస్ అయితే ఎప్పుడు తీసుకురాలేదు. సో, ఈసారి కొత్తగా ఏదో కొత్త జోనర్‌లో వెళ్తున్నట్లయితే మనకు గట్టిగా వినిపిస్తున్న టాక్ అన్నమాట. ఇంకా దీనిపై అభిప్రాయం అదే అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వకపోయినప్పటికీ మా మూవీ టీమ్ 'నాగవంశి' గారైతే ఒక అప్డేట్ అయితే మన ముందుకు తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఒక విధంగా ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే. ఈ అల్లు అర్జున్ 'పుష్ప 2' తర్వాత ఒక మంచి మూవీ వస్తుందా? లేదా? అని ఎప్పుడొస్తుందిరా? అనే విధంగా మాట్లాడారు. సో, వాళ్ళందరూ బ్రేక్ వేసేసి మార్చ్‌లోని షూటింగ్ దీనికి సంబంధించిన షూట్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఈ జూన్‌లోని మన అల్లు అర్జున్ గారికి సంబంధించిన సీన్స్ అయితే షూట్ చేయడం జరుగుతుంది అనే విధంగా అయితే మాట్లాడారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో? భవిష్యత్తులోని ఈ మూవీ అంటే ఒక కొత్త జోనర్‌లో వెళ్తుంది అనడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మన త్రివిక్రమ్ గారు ఇప్పటికొచ్చి ఎలాంటి మూవీస్ తీయలేదు. సో, మరి మా త్రివిక్రమ్ గారు ఏ విధంగా కొత్తగానా ఏమైనా ట్రై చేస్తారా? లేకపోతే మన ఎప్పుడు కమర్షియల్‌గా తీసుకెళ్ళిపోతే ఏదో అలా ఎళ్ళిపోతుందా సినిమా? లేదా అలాగే ఉంటుందా అన్నది ఒక్కసారి చూడవలసుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఇక్కడి వరకు చూసుకున్నట్లయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. అదే విధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది. థాంక్ యూ.